సూపర్ తల్లి అంట. మళ్ళీ వచ్చింది అది అడ్డేసా తీసుకొని మళ్ళీ వచ్చి వేసుకోనే వేసింది. ప్రశంస, ప్రోత్సాహం, మెప్పుకోలు మాట, ఒక మాట. రోజంతా కష్టపడి పని చేసి నీ కోసం ఎంతో త్యాగం చేశాడు నీ భర్త. మా కోసం చాలా కష్టపడుతున్నాను ఒక్క మాట, చాలా ప్రయాసపడ్డావు ఒక్క మాట అన్నరే మహాతల్లులు. చేయకపోతే ఎవరు చేస్తారేంది? చేసుకున్నప్పుడు చేయడా అయింది, పిల్లల్ని కన్నప్పుడు చేయడా అయింది, అందరూ చేయట్లేదా అయింది. ఏం తీసుకొని కొట్టాలో అర్థం కాదు ఈ మనుషుల్ని. ఏమండి అదే అండి మాట, అదే ఆ పద్ధతి. అందరూ చేశారు, అందరూ చేస్తున్నారు, ఈయన చేసాడు ఏంది, నేను గొప్ప ఏంది అని వెటకారాలు చేస్తే ఎట్లుంటుందండి కష్టపడ్డోడికి. కానీ క్రైస్తవ కుటుంబాలు అలా ఉండకూడదు. కష్టపడి నీ భర్త ఇంటికి వచ్చినప్పుడు చాలా కష్టపడుతున్నాయా నా కోసం, పిల్లల కోసం, కాస్త నీళ్ళు పోసుకో, కాస్త పండుకో, ఆ కాళ్ళకి నూనె రాస్తాను, పరిచర్య చేస్తాను, కాస్త రెస్ట్ తీసుకో, బాగా అలసిపోయినట్టున్నావు అను. కాళ్ళు భూమి మీద ఉండవు, ఆకాశంలో తేలుతుంటాడు మనిషి. కానీ ఈ దరిద్రం ఏంది చెప్పనా, నెంబర్ 1 ఈ పని చేయరు, నెంబర్ 2 ఈ పని చేస్తారు. అందుకే ఎక్కువ నెంబర్ 2లో కనెక్ట్ అవుతారు. నెంబర్ 1 భార్య అన్నది ఇట్లా ఎక్కువ బయట అంటుంటుంది, అబ్బో ఏం హాయిగా ఉంటుంది, అందుకే కదిలితే ఆడకపోతుంటాడు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అదేదో నువ్వే చెప్పు. వీళ్ళేమంటే తెలుసా, మాకు రావట్టంటే మాయలు చేయటం మాకు రాదు, మోసాలు చేయటం మాకు రాదు. అరే మాయోడు చేయమన్నాడు, నిజం కష్టపడ్డది నిజమా కాదా, ప్రయాసపడింది నిజమా కాదా, రోజంతా నీ కోసం బిడ్డల కోసం కష్టపడి వచ్చింది నిజమా కాదా అని ఒక మాట. అది మా ఎందుకు అయింది, ఉన్న మాటే. నీ తల్లిదండ్రులు నీ కోసం కష్టపడ్డారా లేదా, మమ్మీ మా కోసం చాలా శ్రమ పడ్డావు మమ్మీ అను. ఏమన్నా రత్నాలు రాలిపోతాయా, ముత్యాలు రాలిపోతాయా? అందరు తల్లిదండ్రులు ఎట్లా చేస్తున్నారు, వీళ్ళు కూడా అంతే చేస్తున్నారు. ఎక్కువ ఏం చేశారేంటి, కన్నప్పుడు చేయొద్దా ఏంటి, ఏం తీసుకొని తందాలి వీళ్ళనే, ఏం తీసుకొని తందాలండి వీళ్ళే, కన్నప్పుడు చేయరా ఏంటి? అది కాదు దేవుని బిడ్డల మాట. అమ్మా మా కోసం కష్టపడుతున్నావు, నాన్న మా కోసం చాలా కష్టపడుతున్నావు నాన్న అను. లోపల పోయి ఏడ్చుకుంటారు, నా బిడ్డలు నా కష్టాన్ని గుర్తించారని. లోపల పోయి ఏడ్చుకుంటారండి, ఇంకా ఆనందంగా చేయగలుగుతారు. నా బిడ్డలు నా కష్టాన్ని గుర్తించారు, నా బిడ్డలు నా త్యాగాన్ని గుర్తించారు, నా బిడ్డలు నా శ్రమను గుర్తించారని మురిసిపోతారు. చాలా ఈ జీవితానికి దేవునికి స్తోత్రం అనుకుంటారు. కానీ అనేక కుటుంబాలు ఎన్ని, అలా గుర్తించే కుటుంబాలు ఎన్ని, ప్రోత్సహించే కుటుంబాలు ఎన్ని, ప్రశంసించే కుటుంబాలు ఎన్ని,